కూడా అందరూ కూడా ఉద్యమం నుంచి ఉన్నటువంటి వారే, అందరూ కూడా ఉద్యమ సోయితో ఎక్కడికి వెళ్ళినా మరి సార్ని అడిగినట్టు చెప్పండి అని చెప్తా ఉన్నారు. ఆసిఫాబాద్ నుండి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఆసిఫాబాద్ అనేటటువంటిది ఇదివరకు జిల్లాగా ఉండే, కానీ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆసిఫాబాద్ నుండి తరలించి ఆదిలాబాద్కి తీసుకొని పోయినారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా కేసీఆర్ గారు అనేక మార్లు చెప్పిండ్రు, మేము రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాలు చేసుకుంటాం, చిన్న జిల్లాలు చేసుకుంటే ప్రజలకు సేవలు అందించేటటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, ఇంత పెద్ద జిల్లా అటవీ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కాబట్టి చిన్న జిల్లాలు చేసుకుంటామని కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైంది. ఇవాళ జిల్లా కేంద్రం కావడంతో పాటు అన్ని రకాల అభివృద్ధి పనులు, కలెక్టరేట్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం సేవలు రావడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ రావడం, అదేవిధంగా అంతకుముందు ఇక్కడ కొన్ని మండలాలు బెజ్జూరు నుంచి కానీ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోవాలంటే దాదాపు 2 గంటలు పట్టేటటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ 3 రోజులు అక్కడ పోయి ప్రజలు అక్కడే ఉండి కలెక్టర్తో పని ఉంటే చేసుకొని ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ ఆ పరిస్థితులన్నీ కూడా తొలగిపోయే విధంగా ప్రజలకు అందుబాటులో పాలన తీసుకురావడం, ఒక దూరదృష్టితోని తెలంగాణ ప్రజలు బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు. తెలిసిందే అని పట్టుబట్టి కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే అనేక కార్యక్రమాలు చేసినాం కేసీఆర్ గారి హయాంలో. స్కూళ్ళు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, మరి ఎస్టీ గురుకులాలు కావచ్చు, ఎస్సీ గురుకులాలు కావచ్చు, ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు. ఎస్టీ గురుకులాలు పెడితే అందులో ఎస్టీ ఆడపిల్లల కోసం డిగ్రీ కాలేజ్ కూడా పెట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అంటే ప్రజల పట్ల, ముఖ్యంగా ఆడబిడ్డల పట్ల ఎంత ప్రేమతో కేసీఆర్ గారు పనిచేసిందన్నది ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరి దృష్టిలో ఉన్నది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము అదే కోరినాం, ఏదన్నా ప్రభుత్వం మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి. కేసీఆర్ గారు చక్కగా గురుకులాలు పెడితే ఆ గురుకులాలను బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. కేసీఆర్ గారి హయాంలో ఆడబిడ్డలకు రక్షణ ఉంటే దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఇవాళ ఇక్కడ నేను విజిట్ చేసినప్పుడు 2 హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చూడడం జరిగింది. ఒకటి, ముందుగా నేను జైనూరు పోయినాను, అక్కడ నీలాబాయి అనేటటువంటి మహిళ మీద మరి అత్యాచార యత్నం జరిగిన తర్వాత చాలా దారుణంగా ఆమెను గాయపరిచి మరి ఆ అమ్మాయి బాగా ఇబ్బంది పడి హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి. ప్రభుత్వం కనీసం ఆ అమ్మాయికి మంచి వైద్యం చేయించి ఏదన్నా ఆదుకునేటటువంటి ప్రయత్నం కానీ, మరి ఆ చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడేటటువంటి ఆస్కారం కానీ లేకుండా చేయడం నిజంగా బాధాకరం. అక్కడ ఏం జరిగింది, జైనూరులో ఆ ఘటన జరగగానే అందరూ కూడా ఇమోషనల్ అయిపోయినారు. అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అది మైనారిటీస్ కావచ్చు, మన ఆదివాసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మొత్తం జైనూరులో ఒక సున్నితమైనటువంటి సన్నివేశం అప్పుడు ఉండే. కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా బాధ్యత తీసుకొని మరి అక్కడ ఉండి నిలబడి ఆ ప్రజల్ని కాన్ఫిడెన్స్ ఇచ్చి ధైర్యం చెప్పేటటువంటి పని చేయలేదు. దాంతో హింస చెలరేగింది. ఆ చెలరేగినటువంటి హింసలో పెద్ద ఎత్తున అందరి దుకాణాలు పాడైపోయినాయి. ఆ దుకాణాలు చెడిపోయిన వాటిలలో, కాలిపోయిన వాటిలలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని వర్గాల సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా మైనారిటీ షాప్స్ కాలిపోతే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ₹1 రాలేదు. మరి అక్కడ ఉండేటటువంటి హిందువుల షాపులు కాలిపోతే ఇంతవరకు ₹1 రాలేదు. మరి ఆడబిడ్డకు ఏదైతే జరిగిందో దానికి కూడా న్యాయం జరగలేదు. మరి ప్రభుత్వం ఇంత మొద్దు నిద్ర ఎందుకు పోతుందన్న విషయం ఆలోచన చేయాలి. जैनूर में जितने भी हमारे माइनॉरिटी भाई है, हम आपको कॉन्फिडेंस दिलाना चाहते हैं कि हम आपके साथ हैं. जो भी नुकसान हुआ है जैनूर में, जो वहाँ पे इंसिडेंट हुआ है, बाद में फायर में जितने भी हमारे प्रॉपर्टीज़ डिस्ट्रॉय हो गए, मैं ये हुकूमत से मांग करती हूँ कि इमीडिएटली हुकूमत आए, इमीडिएटली हुकूमत चाहे वो हमारे हिंदू भाइयों के होने दीजिए, चाहे आदिवासियों का होने दीजिए, सबको भी ये हुकूमत को आगे आके हेल्प करना चाहिए, मदद करना चाहिए. देखिए आज रेवंत रेड्डी साहब जो है वो सिर्फ सियासत करना जानते हैं, वो हुकूमत करना नहीं जानते हैं.
हुकूमत करना अभी तो सीखना चाहिए, जिम्मेदारी लेना अभी तो सीखना चाहिए, ये मैं गवर्नमेंट से डिमांड करती हूँ, मांग करती हूँ. అదేవిధంగా మరి బాంఖడిలో శైలజ అనేటటువంటి ఆడబిడ్డ పాపం చనిపోయినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈ పాపను నేను హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించడం జరిగింది. వాంఖడిలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో మరి ఆహారం సరిగ్గా లేక విషతుల్యమైనటువంటి ఆహారం ఆ పిల్లలకు పెట్టి దాదాపు 32 మంది పిల్లలు కూడా సిక్ అయిపోతే అందులో శైలజ అనే పాప చనిపోయింది. ఇంకా ఒక పాప హాస్పిటల్లోనే మరి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వానికి కనీసం సోయి లేకుండా మరి ఆ పాప దగ్గరికి వెళ్ళో మిగతా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళో ధైర్యం చెప్పడమో సాయం చేయడమో చేయలేదు. మేము వెయిట్ చేసినాం. నేను నిమ్స్లో చూసిన తర్వాత ఆ పాపను ఒక 10 రోజులు వెయిట్ చేసినాం. ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందేమో, ముందుకొస్తుందేమో మేము డిమాండ్ చేసాం. ఆశ్రమ పాఠశాలల్లో, ప్రభుత్వ గురుకులాల్లో విషాహారం తిని మరి చనిపోయినటువంటి పిల్లలకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ఆ తర్వాత ఒక 10 రోజులు వెయిట్ చేసినాం. వెయిట్ చేసి వాళ్ళ నుంచి స్పందన లేకపోతే మేము మా సంస్థ నుండి 2 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించినాం. మేము అక్కడ ప్రకటించగానే ఇక్కడ ఆగమేఘాలల్లో శైలజ వాళ్ళ ఇంటికి వచ్చి, ఆ పాప వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కూడా 2 లక్షలు ప్రభుత్వం నుంచి ఇస్తామని ప్రకటించి వాళ్ళ తండ్రికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని చెప్పిన 10 రోజుల నుంచి ఆయన రమ్మంటున్నారు. కానీ ఇంతవరకు కాగితం ఇవ్వలేదు. ఒక శైలజ విషయంలోనే కాదు, అనేక మంది పిల్లలు చనిపోయారు. 57 మంది పిల్లలు చనిపోయారు. వారందరి విషయంలో రైతు బీమా ఉందో అది టైంలో రావాలి. అట్లానే ఇప్పుడు అనేక మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. 27 రోజులు అయిపోయింది, వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు. ఆనాడు ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఛాయ్ తాగినంత సేపట్లో నేను సర్వశిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు. మరి ఎన్ని ఛాయలు తాగినో ముఖ్యమంత్రి గారికే తెలవాలి ఈ సంవత్సరం లోపల. కానీ ఆ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ఆయనకు సమయం దొరుకుతలేదు, మనసు వస్తలేదు. ఇది చాలా దారుణం. మేము వెంటనే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేజీబీవీలో ధర్నా చేస్తున్నటువంటి టీచర్లు సగానికి పైచీలకు ఆడపిల్లలే ఉంటారు. వారికి ఇబ్బంది అవుతున్నది. రాత్రిపూట కూడా వారే పనిచేయాల్సి వస్తుంది. రాత్రిపూట వార్డెన్లను, కేర్ టేకర్లను కేజీబీవీలో పెట్టండి. ఎందుకంటే ప్రతి గురుకులంలో, ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుంది, పిల్లలు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి